కాటమరాయుడుగా పంచకట్టుతో వచ్చి సిల్వర్ స్క్రీన్ను షేక్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలెక్షన్ల విషయంలోనూ ఎక్కడా తగ్గట్లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయంతో ఆకలి మీద ఉన్న పులిల దూసుకువచ్చిన పవన్ కాటమరాయుడు ద్వారా తన అభిమానులకు మంచి కిక్కిచ్చారు. దీంతో తొలి రోజు కాటమరాయుడు కలెక్షన్స్ అదిరిపోయాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 95% థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు 55 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ 23.37 కోట్ల రూపాయలు. కాగా తొలి రోజు కలెక్షన్స్ విషయంలో మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ దాటేశారు. ఇటీవల వచ్చిన చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 తొలి రోజు 47 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా ఉండగా రెండో రోజు కూడా కాటమరాయుడు 30 కోట్లు వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే 2 రోజుల్లో కాటమరాయుడు 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని తెలుస్తుంది. అమెరికాలో కూడా తొలి రోజు 4.4 కోట్ల బిజినెస్ చేయడం గమనార్హం. ఇక శాటిలైట్ హక్కులు, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కలుపుకుంటే కాటమరాయుడు 100 కోట్లు ఎప్పుడో దాటేసింది. Thanks for watching. Drop a like, leave a comment and don't forget to subscribe.